कलियुगे रामक्षेत्रे अस्मिन् वर्तमाने वीर्य अभय आयु ऐश्वर्य ओम प्रकृत्यै नमः। ओम गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मां सहस्रवाद सहमासीत् आहूराजन्मः पूर्वोदरस्य द्वै शास्त्रानो प्रमुखः श्रीफलं समर्पयामि। ओम जातवेदसमपराति रावणः दिवेदः आयुर्महे कन्याकुमारी धीमहि एमएलए అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో దాదాపు 2,10,00,000 రూపాయలతో ఈ వెహికల్స్ కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా బొలెరో క్యాంపర్ ఎన్ఫోర్స్మెంట్ వెహికల్ 11 లక్షల రూపాయలతోనూ, అలాగే స్ప్రింక్లర్ వెహికల్ 50 లక్షల రూపాయలతోనూ, అలాగే మెకానికల్ స్వీపింగ్ మిషన్స్ ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ని గత 5 ఏళ్లలో భ్రష్టు పట్టించినారు. దాన్ని 11 నెలల కాలంలోనే మేము ఒక దారి తీసుకొచ్చాం. మా ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు దాదాపు 2 మిషన్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 1,02,00,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. జనరల్ ఫండ్ నుంచి ల్యాడర్ మౌంటెడ్ వెహికల్ 39 లక్షల రూపాయలతో కొనడం జరిగింది. ఇవే కాకోకుండా ఈ గత 11 నెలల కాలంలో ఏదైతే సిల్ట్ బుడుకొని పోయిందో ఆ సిల్ట్ కానీ తీపించడం జరుగుతూ ఉంది. ఇవే కాకోకుండా ఎక్కడైతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ సమస్యలు క్లియర్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్లాస్టిక్ గత 5 ఏళ్లలో ప్లాస్టిక్ మీద ఎవరే కానీ కనీసం చిన్న డ్రైవ్ చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మేము ఈ 11 నెలల కాలంలోనే ప్లాస్టిక్ అరికట్టుకుంటూ వస్తున్నాం. ఇంకా అక్కడక్కడ జరుగుతూ ఉంది. ఆ ప్లాస్టిక్ కానీ లేకుండా అనంతపురం కార్పొరేషన్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. కేవలం ఒక డమ్మీ మేయర్ని ఇక్కడ పెట్టుకొని డంపింగ్ యార్డ్ లో ఎన్నో అవతకవతలు జరిగాయి. మీకు తెలుసు. అవి దాదాపు 22 కోట్ల రూపాయలు వీళ్ళు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి అవినీతి చేశారని చెప్పి తెలియజేయడం. అదే త్వరలో కానీ ఆ రిపోర్ట్లు కానీ వస్తున్నాయి. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేయర్ మీద కానీ చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మీకు తెలుసు, మొన్న కడపలో కేవలం 36 లక్షల రూపాయలు అవినీతి జరుగుతానే మేయర్ను తీసేయడం జరిగింది. దాదాపు ఇక్కడ 9 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి ఒక నివేదిక రాబోతోంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళ మీద చర్యలు కానీ తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హాస్పిటల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. అలాగే పాతూరు మార్కెట్ కానీ పిపిపి మోడల్లో డెవలప్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, ఇవే కాకుండా మా మున్సిపల్ కార్పొరేషన్కి ఏవైతే జనరల్ ఫండ్స్ లో అయితే అలాగే ఒక స్పెషల్ ఫండ్ 30 crores అడిగాము. అవి కానీ త్వరలో రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి తెలియజేస్తూ దాదాపు 2,10,00,000 రూపాయలు ఈ వెహికల్ అని ఈరోజు ఖరీదు చేయడం జరిగింది. స్వచ్ఛాంధ్ర నుంచి 1,02,00,000 రూపాయలు, ఎన్కా ఫండ్స్ లో దాదాపు 65 లక్షల రూపాయలు, అలాగే మిగతాదంతా జనరల్ ఫండ్స్ లో తీసుకొని ఏవైతే ఇక్కడ మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటికన్నిటికీ కొనుగోలు చేసి మా అనంతపురం కార్పొరేషన్ ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తాం.